క్రీస్తు నామముల శుభములు. ప్రకటించిన రీతిగానే ఈ రోజున మాట్లాడుతున్న అంశం మత్సర ప్రగల్భం. మత్సర ప్రగల్భం. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజున ఎక్కడ చూసినా యూట్యూబ్ ఛానల్లో కానీ సోషల్ మీడియాలో కానీ క్రైస్తవులు ఘోరాతి ఘోరంగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవటం జరుగుతుంది. దీన్ని చూడటం వలన అన్యులకి ప్రేమ కలగకపోగా ఉన్నటువంటి వారికి ప్రేమ చల్లారుతుంది. దీని వెనకాతల ఏం పని చేస్తుందయ్యా అంటే కేవలం మత్సరమే. మత్సరం అంటే నీకంటే నేను ఎక్కువ, నాకంటే నువ్వేం ఎక్కువ, అంతే. మనం ఒకటి చెప్పామనుకో, అది అలా ఎందుకుంది ఇలా ఉంది అంటాడు. అంటే ఈ ఇరువురు మేధావులు అనుకుంటున్నారు. బైబిల్ అందరూ విద్యార్థులే, అది గురువు ఎవ్వడు లేడు. యేసుక్రీస్తే గురువు, యేసుక్రీస్తువే బోధకుడు. మనం ఎవరమయ్యా అంటే విద్యార్థులు, నేర్చుకునే పిల్లలు. అది కనుక ఒకరి మీద ఒకరు విద్వేషాలను బాగా విరజింపుకుంటున్నారు. 2 నిమిషాలు ఓడిస్తాను ఒక ఆయన, నిమిషంలో ఓడిస్తాను ఇంకొక ఆయన. ఇంతగా దేని గురించి కొట్లాట? యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టారని ఒక ఆయన, యేసుక్రీస్తు వారు పుట్టక ముందే పరలోకం ఉంది, పరలోకం ఉన్నప్పుడు ఆయన పరలోకం ఎలా పుడుతుందని ఈయన. వీళ్ళిద్దరికీ బుర్రలో గుజ్జు తక్కువ ఉందని ఈ ప్రసంగం ద్వారా చెప్పాలనుకుంటున్నాను నేను. ఈ 2 మాటలు దృష్టిలో పెట్టుకోండి. యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టారని ఒక ఆయన, లేదు లేదు యేసుక్రీస్తు వారు పుట్టక ముందే పరలోకం ముందే 2 నిమిషాలు ఓడిస్తాను ఒక ఆయన. పైగా వీళ్ళంతా ఎవరో తెలుసా? ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఒకే చర్చిలో ఉన్నటువంటి వాళ్ళే. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవడ ఫోన్ కోడికి ఒక మెయిల్ అడ్రస్తో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో వాగేసుకుంటూ ఉంటారు. వాగితే వాగారు, పైగా దీన్ని అప్లోడ్ చేసి లోకానికి వదిలేస్తున్నారు. అది లోకంలోకి వెళ్ళిపోతుంది. లోకంలోకి వెళ్ళిపోయి లోకంలో ఉన్న క్రైస్తవ్యం వాళ్ళ బ్యాచ్ వాళ్ళగా, వీళ్ళ బ్యాచ్ వీళ్ళగా. ప్రారంభంలో ఎదురైంది పౌలు గారికి. ఆయన తెగేశాడు. అపోల్లో ఎవడో, కొరింథు ఎవడో, పౌలు ఎవడో. అంటే నేనెవడిని, అతనెవడో మేమందరం కూడా క్రీస్తు పునాది మీద నాటబడ్డ వారము, నాటబడుతున్న మిమ్మలను సంరక్షించే దేవుని మాట చెప్పే వారము అని తెగేశాడు. అంటే భిన్నాభిప్రాయాలు వస్తాయి అంటే ఖచ్చితంగా వస్తాయి. కానీ అలా పౌలులాగా తెగేసి మళ్ళా ఒక ట్రాక్లో పెట్టే బోధకుడు ఆ తర్వాత కనపడలా దేవుడికి అంటున్నాడు. మరి ఇప్పుడు వీళ్ళ పోర్ని ఎవరు తెచ్చాలి? కొంతమంది కింద కామెంట్లు వేరే రకంగా, రకరకాలు ఇంక చెప్పలేం. ఇది కేవలం మత్సరమే, అంతే. బైబిల్ అనేది ఓపెన్. 66 పుస్తకాలు నా దగ్గర ఎంత ఉందో నీ దగ్గర అంతే ఉంది. నిజంగా నీకు దీని మీద ప్రేమ ఉన్నా, విశ్వాసం ఉన్నా, ఒక నమ్మకం ఉన్నా, ఇదంటే ఒక రకమైనటువంటి భక్తిభావం ఉన్నా, బాగా నేర్చుకోవాలనే తపన. ఒకరితో పోటీ ఎందుకు? నేను ఎవరితో పోటీ పడను. ఎందుకంటే నాకు నేనే పోటీ. అది ఆ కాన్సెప్ట్లో ఉంటుంది. నేను ఒకరితో పోటీ పడితే వాళ్ళలాగా వెళ్ళాలి. అదే మనంటూ ఒక దాంట్లో ఉంటే వాడు మనల్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, బైబిల్ బోధిస్తున్న వాడికి పోటీతత్వం దేనికి? ఒక విషయాన్ని క్షుణ్ణంగా చెప్పే ముందు
వాడు సరౌండ్ ఆలోచనతో వాక్యాన్ని చెప్పే స్థితిలో వాడు ఉండాలి, లేకపోతే కష్టం. అందుకే దేవుడు బాధపడి ప్రారంభంలో రాశాడు ఒక మంచి మాట. అదేంటి తెలుసా? 1 కొరింథీ 6వ అధ్యాయము 5వ వచనము. 1 కొరింథీ 6వ అధ్యాయము 5వ వచనము. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. దేవుడు మాట చూడండి ఎలా ఉందో. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? మీకు సిగ్గు రావాలని చెబుతున్నా. సహోదరుల మధ్య వ్యాజ్యం ఉందనుకో, అది తీర్చే బుద్ధిమంతుడు మీలో ఎవడో లేడా? అందరూ బైబిల్ చెబుతున్నారుగా, అందరికీ సంఘాలు ఉన్నాయిగా. నాకెందుకులే అని వాడు ఎందుకు వెళ్తున్నాడు? నాకెందుకులే అని వాడు ఎందుకు పట్టినట్టుగా ఉంటున్నాడు? వాడు మాట్లాడిన దాన్ని వాడు ఎలాగైతే నెట్లో పెట్టాడో నువ్వు కూడా ఓపెన్ చేసి మాట్లాడి జాగ్రత్తగా ఇరువురికి ఆలోచన వచ్చేలాగిన నువ్వు కూడా పెట్టు. లేదా నీ అనుకూలమైతే కలు. అంటే వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు ఎవడో లేడా అని అడిగాడు దేవుడు. సహోదరుల మధ్య వ్యాజ్యం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అంటే సహోదరుల మధ్య వ్యాజ్యాన్ని తీర్చాలి, తీర్చేవాడిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మత్సరంతో ఉంటారు, పైకి చదువుకుంటూ అదే ఉంటాయి, మత్సరంతో ఉంటారు. ఒకడికంటే ఒకటి గిట్టదు. ఆయనకేమవచ్చు, ఆయనకంటే ఎక్కువ నాకేమవచ్చు. ఎవడికి వచ్చినా బైబిల్ కాడికే రావాలి ఇద్దరు కలిసి. అది నీకు ఎంత వచ్చో ఎంత రాదో, వాడికి ఎంత వచ్చో ఎంత రాదో వాక్యాన్ని బట్టి చెప్పాలి. కాబట్టి ఇంతకు వ్యాజ్యం ఎందుకు వస్తుంది? వ్యాజ్యం ఎందుకు వస్తుంది? యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల, ఇక్కడే దెబ్బతింది క్రైస్తవ్యం. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల. ఎందుకుంటుంది ప్రేమ? ఎందుకుంటుంది? మనిషికి అర్థం చేసుకోవటం ఎప్పటికీ రాదు. భూమి మీద మానవ జాతికి అర్థం చేసుకోవటం అనేది ఎప్పటికీ రాదు. అందుకనే ఈ కాంట్రవర్సీలు అన్నీ తయారయ్యాయి. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల, దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉంటే వీళ్ళు క్రైస్తవులు అని బయట వాళ్ళు తెలుసుకుంటారు. కానీ విచిత్రం ఏంటంటే మనం చెబుతాం మేము క్రైస్తవులం అండి, మేము చర్చికి వెళ్తామండి. సెల్ఫ్ డబ్బా. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడం అయితే ఏంటి, నువ్వు చర్చికి వెళ్తే ఏంటి? వాడికి ఎందుకు చెప్పాలి? నువ్వు వాడు అనాలి, అన్నా మీరు చర్చికి వెళ్తారా అని వాడు అనాలి. అంటే వాడు గుర్తించాలి. అది ఇప్పుడు మనం నోటీస్ ఎవరు చేయాలి? ఇది తోడు చేయాలి. విచిత్రం ఏంటంటే మనమే చేస్తుంటాం, మనమే చెప్పుకుంటాం, మనకు ఆగదు మరి ఉపలాటం. అది మేము చర్చికి వెళ్తామండి, ఇప్పుడే వస్తున్న మీటింగ్కి వెళ్ళి లేట్ అయిపోయింది బాగా, వాడు అడగలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎదుటివాడు గుర్తించి మీరు క్రైస్తవుల అనాలే కానీ మేము క్రైస్తవులు అని చెప్పుకునే దుస్థితిలో ఈ రోజున సంఘం ఉందంటే ఇంక నువ్వు దేవుడి గురించి ఏం నిలబడతావు చెప్పండి? అంటే ఒకని ఎడల ఒకడికి ప్రేమ ఉందా అంటే ప్రేమ ఆ పదానికి అర్థం తెలియదండి. అది అంటే అండర్స్టాండింగ్ అంటాం కదా, అండర్స్టాండింగ్ ఎప్పుడు మిస్ అయితే అది ఎప్పుడు అండర్స్టాండింగ్ స్టాండ్గా ఉన్నట్టుగా చరిత్రలో లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవుల అది బహు దౌర్భాగ్యం. ఇన్ని మాటలు వింటున్నా, ఇంత ఆలోచన చేస్తున్నా, బైబిల్ ఇంత జాగ్రత్తగా చెబుతున్నా, ఎదుటి వారిని ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా లేకపోతే అపార్థమే చేసుకుంటాం. అంతే. అనుకూలంగా ఉన్నంత వరకు మనల్ని చాలా గొప్పగా చూపిస్తారు, అనుకూలంగా లేకపోతే అన్నీ దూరేస్తుంటారు. అది ఇది ముఖ్య రూపం క్రైస్తవ్యంలో.
ముఖ్య లోపం. ప్రేమ లేదు కాబట్టి వీరు క్రైస్తవులా ఉంటున్నారు. మిగతా చాలామందిని చూడండి, ప్రేమ మనలో కనబడట్లేదు కాబట్టి వీళ్ళే క్రైస్తవులే అంటున్నారు, వీళ్ళేం క్రైస్తవులు అంటున్నారు. ఇప్పుడు చర్చిల మధ్య గొడవలు జరుగుతుంటాయి. విచిత్రంగా ఏంటో కానీ చర్చిల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఇప్పుడు చర్చిలో గొడవ జరిగిందనుకోండి, ఎవరు తీర్చాలి? ఎవరు తీర్చాలి? అన్యుడు వచ్చి తీరుస్తున్నాడు. అన్యుడు వచ్చి మీరు అలా గొడవ పడకూడదు, మీరు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి, ఇద్దరు కలిసి ఒకే చర్చిలో ఉంటున్నారు అని వాడు చెబుతున్నాడు. పైగా అదేదో మీరు చేసుకోండి ముందు, ఆ తర్వాత అదేదో మీరు చేసుకోండి వెనకాల అంటున్నాడు. అంటే ప్రార్థన రెండు ముక్కలుగా చీలిపోయింది. మధ్యాహ్నం కంటే ముందు ఇల్లు, మధ్యాహ్నం తర్వాత వాళ్ళు. ప్రార్థన అనే పదం వాడ్డం, క్రైస్తవులోనే పదం వాడ్డం. ముందు మీరు పొద్దున్న అది చేసుకోండి, మీరు అయిపోయాక మీరు ఇది చేసుకోండి అట్లంతే. చర్చిలో గొడవలు, ఆ గొడవలు తీర్చేది అన్యులు. అన్యులకి మార్గంగా ఉండాల్సిన క్రైస్తవులు అన్యుల చేత చర్చి కార్యక్రమాలను డిసైడ్ చేసుకునే స్థితిలోకి వచ్చారంటే ఇది నిజంగా దీన్ని ఏమనాలి మీరు చెప్పండి? ఇది అనేక చోట్ల ఉంది, అనేక చోట్ల ఉంది, అనేక చోట్ల ఉంది. అలాంటి రచ్చలో ఒక రచ్చ ఈ రచ్చ. పాలోకంలో పుట్టాడు ఒకడు, కాదు 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 ఆయనకు పుట్టక ముందే పాలోకం ఉంది, 2 నిమిషాలు ఓడిస్తా రెఫరెన్స్ది అని ఒకడు. వాడు ఏం చూపిస్తాడో మీకు చూపిస్తా. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనము. ఈ గొడవలో ఈ పిల్లిపోరు ఎలా ఉంది చూడండి. ఇప్పుడు కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. యోహాను సువార్త 1:3. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే కలిగి ఉన్నది అంటే భూలోకం, పాతాళ లోకం, పరలోకం. ఈ 3 లోకాలు యేసుక్రీస్తు వారు లేకుండా లేవు, యేసుక్రీస్తు వారిని బట్టే కలిగాయి. అంటే పరలోకం కూడా యేసుక్రీస్తుని బట్టే కలిగింది అన్నదంటే పరలోకం కంటే యేసుక్రీస్తు వారు ముందున్నారు అన్నది నిజం. వాదన చూడండి ఎలా ఉందో. కొన్ని వాదనలో కోర్టులో కూడా కొన్ని కేసులు తేలవండి, సంవత్సరాలు ఫైల్స్ అలా ఉండిపోతాయి. ఎందుకంటే ఏం చెప్పాలో అర్థం కాదు జడ్జికి, అసలు దీన్ని ఎలా మనం చెప్పాలో అర్థం కాదు. అలా ఉంటుంది వాదన. ఇప్పుడు ఇది కూడా ఆ కోవకే చెందింది. ఒక బ్యాచ్ ఇది చూపించింది. కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు అన్నప్పుడు పరలోకం కూడా యేసుక్రీస్తు వారు లేకుండా కలగదు కదా. అంటే యేసుక్రీస్తు వారు పరలోకం కంటే ముందున్నారు కాబట్టి పరలోకంలో ఉన్నాడు, పరలోకంలో పుట్టాడు అని చెప్పడం తప్పు అని చెప్పేసి. ప్రియమైన దేవుని పిల్లరా, పరలోకంలో పుట్టలేదు, పరలోకం కంటే ముందే ఉన్నాడు అని చెప్పేసి చేతులు పెట్టి దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నాడు. అందరూ వాళ్ళ బ్యాచ్ క్లాప్స్ కొట్టారు. మనం కూడా అలాగే అనిపిస్తుంటుంది, మనకు కూడా అలాగే అనిపిస్తుంటుంది. కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదంటే పరలోకం కూడా ఆయన బట్టే కలిగింది. అంటే పరలోకం కంటే యేసుక్రీస్తు వారు ముందున్నారు కాబట్టి ఆయన పరలోకంలో పుట్టలేదు. ఒక రకమైన ఆలోచన అలా పెడదాం, పక్కన ముందుకెళ్దాం. 1:16 కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. ఏలయనగా ఆకాశమందున్నవి, స్పష్టంగా ఉంటుంది బైబిల్ ఎప్పుడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. క్లియర్గా చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. 1:3 యోహాను సువార్తలో ఏమనుందంటే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఏంటది కలిగి ఉన్నది ఏంటయ్యా అంటే ఆకాశమందున్నవి, ఆకాశంలో ఏముంటే అవి. భూమి ఎందున్నవి అంటే భూమి
లోపల కానీ భూమి పైన కానీ భూమండలములో ఏముంటే అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అంటే కనిపించేవి కానీ కనిపించనివి కానీ. అందుకే భూమి ఎందున్నవి అంటే భూమి లోపల భూమి పైన పర్వతాలు, కొండలు, వాగు, వంకలు, ఏర్లు, సముద్రాలు కనపడతాయి. మరి భూమి లోపల బొగ్గు, బంగారం, పొరలు, గ్రానైటు, బాక్సైటు, ఇంకా చెప్పలేము. కనిపించవు అవి. ఏముంటాయి? ప్రభుత్వములైనను, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, సర్వమును, సింహాసనములైన రాజ్య పరిపాలన, ప్రభుత్వాలైన సర్వమును ఆయన యందు సృజింపబడును. ఆయన యందు సృజింపబడును. 3 పదాలను వాడాడు దేవుడు. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయన బట్టి. ఆయన యందు అంటే నా యందు అంటే అర్థం ఏంటి? నా లోపల, నాలో. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అంటే నాలో, నాలో, నాలో. ఆయన యందు, నాలో అంటే నాలో సృజింపబడింది. నాలో సృజింపబడింది ఏంటది? పరలోకం. నా ద్వారా సృజింపబడింది. నా ద్వారా సృజింపబడింది. నాలో సృజింపబడింది, నా ద్వారా సృజింపబడింది, నన్ను బట్టి సృజింపబడింది. నన్ను బట్టి అంటే వాడిని బట్టి వీడు ఇల్లు కట్టుకున్నాడు అన్న. వాడిని బట్టి అంటే చూసి, నన్ను బట్టి, అది నా ద్వారా హెల్ప్. నా ద్వారా వాడు గొప్పోడు అయ్యాడు, వాడు ఇంటర్ పాస్ అయ్యాడు, వాడు పలానా స్టేజ్కి వచ్చాడు. నా ద్వారా అంటే హెల్పింగ్, అంటే నా సహాయము. నాలో పరలోకం ఉన్నది, నా సహాయము పరలోకానికి ఉన్నది, నన్ను బట్టి పరలోకం కలిగింది. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, నన్ను బట్టి, నాలో పరలోకం ఉన్నది. నా యందు, నాలో ఏముంది? పరలోకం ఉంది. నా యందు, నా ద్వారా, పదాలు ఎంత స్పష్టంగా, నా ద్వారా, నన్ను చూసి, నా ద్వారా అంటే నేను, హెల్ప్, సహాయం. నా ద్వారా, నన్ను బట్టి, నన్ను చూసి నా సహాయం తీసుకొని నాలో ఉన్న పరలోకాన్ని అని మాట్లాడాడు. అంటే పరలోకం అనేది సర్వము కూడా యేసుక్రీస్తు వారితో మమైక్యమై ఉన్నది. దీన్ని బట్టి చూసినా పరలోకం కంటే యేసుక్రీస్తు వారు ముందే ఉన్నారు. కన్ఫర్మ్ రైట్. దీన్ని పట్టుకొని వాడు విరవిగాడు. ఇప్పుడు దీన్ని మనం కాదంటే నీకు లేసుమా? యేసుక్రీస్తు వారిని బట్టి, యేసుక్రీస్తు వారి ద్వారా, యేసుక్రీస్తు వారిలో కలిగి ఉన్నది ఏదైనా ఆయన లేకుండా కలగలేదు అంటే కలిగి ఉన్నది దేనికంటేనైనా ఆయన ముందున్నాడు. కాబట్టి పరలోకం కంటే యేసుక్రీస్తు వారు ముందున్నారు. కన్ఫర్మ్. నిన్ను ఓడిస్తా అని చెప్పేశారు. ఇలాంటి చాలా చూపించవచ్చు. కానీ ఒక పదాన్ని అర్థం చేసుకోవటం అనేది అవసరం. ఇది జడ్జి గారికి సంబంధించింది. ఆయన కావాల్సింది ఏదైనా ఉందంటే అది సాక్ష్యమే. అది లోకానుసారంగా చెల్లుబాటు అవుతుంది. కానీ దైవానుసారంగా నువ్వు వెళ్ళాలి అంటే దేవుడికి నీకున్నటువంటి అవినాభావ బంధం ఎంత గొప్పదో ఇప్పుడు నీకు తెలియాలి. ఇప్పుడు పరలోక విషయాలు తెలియాలంటే ఈ పరలోకములో పరలోక సంగతుల గురించి పూర్తి అవగాహన, యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టిన విధానం గురించి మనకు పూర్తి అండర్స్టాండ్ అవ్వాలంటే ముందు ఆయన భూలోకంలో మన కంటి ముందు నరుడుగా బతికాడు. కాబట్టి ఆయన పుట్టుకను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది దృశ్యమైనది అర్థమైతే అదృశ్యంగా ఉన్నది ఖచ్చితంగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళలేము. ఏడకి వెళ్ళాలి. ఫస్ట్ మన మధ్య ఉన్నాడు, మనతో తిరిగాడు,
33,500 సంవత్సరాలు భూలోకంలో ఉన్నారు యేసుక్రీస్తు వారు. కాబట్టి దీన్ని మనం క్లారిఫై చేయగలిగితే అది ఖచ్చితంగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళాలంటే భూమి మీద మన మధ్య జరిగినటువంటి స్థితిగతుల్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచనలోకి మనం తీసుకొని మాట్లాడగలగాలి. ఇది మనకు అర్థమైంది అనుకో, అది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది అర్థం కాలేదనుకో, అర్థమవుతుంది. అందుకే చాలామంది మీరు చూడండి, ఒక వయసు రాగానే టకటకట చేద్దాం పెళ్లి చేద్దాం అంటుకుంటారు. వాళ్ళకు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు జీవితం మీద అవగాహన వచ్చినాక అప్పుడే ఎందుకు చేసుకున్నా అనవసరంగా, ఇప్పుడే కదా మైండ్ మెచ్యూర్డ్ అయింది అన్నట్టు మాట్లాడుతుంటారు. అప్పుడుకున్న ఆలోచన కరెక్టే వాడికి, ఎందుకంటే ఆ తుత్ర వేరే. ఒక 15 ఏళ్ళు పోయినాక జీవితం అర్థమవుతుంది. జీవితం అంటే ఇది, లైఫ్ అంటే ఇది, కుటుంబం అంటే ఇది అర్థమైంది. అర్థమయ్యే సమయానికి మొత్తం జరిగిపోద్ది. ఇప్పుడు కంగారు పడిపోతుంటుంది ఇంకేం అర్థం కాక. అందుకే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెచ్యూరిటీ ఉన్నప్పుడే ఏ పనైనా చేయాలి, లేకపోతే చేయలేం, ముందుకు వెళ్ళలేం. అలా ఎన్నో కుటుంబాలు ఈ రోజున దెబ్బతిని కౌన్సిలింగ్ పేరుతో గిర్రం తిరిగేస్తున్నాయి. నాకు తెగ నవ్వు వచ్చేస్తుంటుంది. ఎందుకు తిరుగుతారో తెలియదు, ఎందుకు కౌన్సిలింగ్ సెంటర్లు పుడుతున్నాయో తెలియదు. ఆ కౌన్సిలింగ్ సెంటర్లు ఎందుకు పుట్టాయి అంటే వీళ్ళ లోపమే. వీళ్ళకి లోపం ఎక్కడుందో చెప్పేవాడు లేడు. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పేసింది అమ్మాయికి 18, అబ్బాయికి 21. ఏమర్థమైంది? 18 ఏళ్ళకి ఆ పిల్లకి ఏం తెలుసు అసలు లోకం అంటే ఏంటి? 21 బొడ్డోడికి ఏం తెలుసు లోకం అంటే? ఎందుకు పెట్టిందయ్యా అంటే ప్రభుత్వం మరీ 15, 16 పెళ్లి చేసేస్తున్నారు. పూర్వకాలంలో 12 ఏళ్ళకి 9 ఏళ్ళకే ఓ బాబోయ్ అని చెప్పేసి ఒక అంకిని అలా పెట్టింది. అది అంతే తప్ప దానికి పెద్ద లాజిక్ అంటూ ఏమీ లేదు. 21 ఏళ్ళ కుర్రోడు అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వస్తాడు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. అడిగి ఏమర్థమైంది లైఫ్? కరెక్ట్గా తిని మూతి చూసుకోవడం రాదు వాడికి. అది కాబట్టి వాడికి అర్థం అవ్వాలి. ఇప్పుడు క్రీస్తు విషయానికి వచ్చేసరికి 66 పుస్తకాలు ఎందుకు ఇచ్చాడో తెలియదు. ఇన్ని పుస్తకాలు ఇచ్చిన తర్వాత కూడా క్రీస్తు ఎందుకు లోకానికి వచ్చిందో తెలియదు. లోకానికి వచ్చినవాడుగా మన మధ్య ఉండి ఎన్ని సంగతులు చెప్పినా సరే వాటి గురించి పట్టింపు ఉండదు. అది ఒక మొక్క తీసుకొని ఆయన సవాలు వేస్తాడు, ఒక మొక్క తీసుకొని ఆయన సవాలు వేస్తాడు. వీళ్ళిద్దరికి ఇప్పుడు చెమటలు కారతాయి. ఎందుకంటే క్రీస్తు మన మధ్య బ్రతికిన ఆ స్ట్రక్చర్ని మనం ఇప్పుడు ఆలోచించబోతున్నాం. అక్కడికి వెళ్ళాలంటే భూలోకంలో ఉన్న సంగతులను మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే. ఇప్పుడు చాలా స్పష్టంగా జాగ్రత్తగా చదివి ముందుకెళ్ళాలి. ఆయన పుట్టుక రామనికి అందరూ తెలిసింది. లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. దాంట్లో దేవుడు ఎంత జ్ఞానాన్ని దాచాడంటే బహుశా భూమి మీద మనిషి ఇంకా నేర్చుకోవాలేమో అన్నంత జ్ఞానం దాచాడు. క్రీస్తు పుట్టుకది. ఓకే, ఏం చెబుతున్నాడు అంటే ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. అంటే మొట్టమొదటిగా జనాభా లెక్క కైసరు ఐగుస్తు కాలంలో ప్రారంభమైంది. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. దేశం కూడా చెబుతున్నాడు. కురేనియా సిరియా దేశంలో ఆ ఐగుస్తు ఉన్నటువంటి కైసరు ఐగుస్తు అనేవాడు ఉన్నప్పుడు మొట్టమొదటిగా ప్రజాసంఖ్య రాయాలి అని నిర్ణయం జరిగింది. ఓకే, నిర్ణయం జరిగింది. సిరియా కురేనియా ప్రాంతాలు చెబుతున్నాడు. కైసర్ ఐగుస్తు అధిపతిగా ఉన్నప్పుడు. ఓకే, ఇరాన్, ఇరాక్, బాగ్దాద్ ఈ ప్రాంతాలు యెరూషలేం చుట్టుపక్కల అన్నమాట. ఓకే, అధిపతి ఉన్నప్పుడు జరిగినటువంటి మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడేటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. అందరూ ప్రజాసంఖ్యలో పాలుపంపులు పొందుకోవాలి కాబట్టి
ఒక ఐడెంటిటీ కలిగి ఉండాలి కాబట్టి వాళ్ళ పట్టణానికి వెళ్ళారు. అంటే ఏంది, అక్కడక్కడ వెళ్ళిపోతాం పనుల కోసమని. అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇంకా అదన్నీ విడిచేసి ఎవరి పట్ల వాళ్ళకి వెళ్ళిపోయారు. యేసపు దావీదు వంశములోను దావీదు గోత్రములోను, యేసపు గారి గురించి మాట్లాడుతున్నాడు, దావీదు వంశములోను గోత్రములోను అంటే దావీదు గోత్రములోను పుట్టినవాడు గనుక. యేసపు ఎవరయ్యా అంటే దావీదు వంశము, దావీదు గోత్రము వంశము స్పష్టం. పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. పట్టణానికి, దావీదు పట్టణం అంటే యెరూషలేము. అది ఎక్కడుంది? యోదయ. ఆజ్ఞ ఎక్కడ బయలుదేరింది? సిరియా. కైసర్ ఐగుస్తు కాలంలో కురేనియా సిరియా దేశానికి అధిపతిగా ఉన్నప్పుడు ఆజ్ఞ ఇస్తే నజరేతు నుండి దావీదు పట్టణానికి, దావీదు ఊరికి, దావీదు గోత్రములో వంశములో పుట్టాడు కాబట్టి ప్రజాసంఖ్య రాయించుకోవటం కొరకు గర్భవతి అయిన తన భార్యను తీసుకొని యేసోబు బయలుదేరి యెరూషలేముకి వెళ్ళాడు. స్పష్టం. భూలోకంలో యేసుక్రీస్తు పుట్టు గురించి మాట్లాడుతున్నాం. స్పష్టం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక, టైం మెన్షన్ చేస్తున్నాడు. మరియా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెలివరీకి సిద్ధంగా ఉండెను కనుక చదవమది ప్రసవించింది కనుక తాను తొలుసూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను చెబుతున్నాడు. తొలుసూరు దినాలు నిండాయి. తొలుసూరు కుమారుని కన్నది. తొలుసూలు ఎందుకంటే యేసుక్రీస్తు వారి కంటే ముందు మరియ ఎవరిని కనలేదు. అది తొలిసూలు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ చెప్తున్నాను. కానీ ఎక్కడ? దావీదు పట్టణములోనే కన్నది. పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేదు. సత్రములో కన్నది, సత్రములో వారికి స్థలము లేదు కాబట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టింది. యేసుక్రీస్తు వారు పుట్టుకొని చాలా స్పష్టంగా రాశారు. ఎంత జాగ్రత్తగా రాశాడంటే కురేనియా సిరియా దేశాలు ఆజ్ఞ అయ్యింది కైసరు ఐగుస్తు వలన. మళ్ళా రివీల్ చేస్తున్నా. కురేనియా సిరియా దేశానికి అధిపతిగా ఉన్నటువంటి కైసరు ఐగుస్తు వలన ప్రజాసంఖ్య రాయాలని ఆ ఆసియా ఖండం అంతా ఉన్నటువంటి ప్రాంతం అంతా దండోరా వేయించారు. అందరు వారి వారి పట్టణాలకు వెళ్ళారు. ఎందుకంటే రాయించుకోవాలి పేర్లు. ఓటర్ నమోదు కార్యక్రమం. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టారో అవన్నీ తెలుస్తాయి కాబట్టి. ఆమె ప్రెగ్నెంట్గా ఉంది, ఫుల్గా ఉంది. నజరేత్ అనే 20 మైళ్ళ దూరం నుంచి దావీదు ఊరు అనే యెరూషలేము పట్టణానికి వెళ్ళారు. ఆమె కనే స్థితులు నిండు చూడాలి కాబట్టి ఆమె డెలివరీ అయింది. ఒక సత్రంలో డెలివరీ అయింది. ఆ యెరూషలేము పట్టణంలో ఒక సత్రములో డెలివరీ అయింది. డెలివరీ అయినప్పుడు కొంచెం పిల్లతల్లి కొంచెం స్పేస్ అవన్నీ కావాలి, అవన్నీ ఉంటాయి కాబట్టి సరే వాళ్ళకి అక్కడ స్థలము లేనందున, అంటే అంత లేదు వాళ్ళకి పరిస్థితి. అందుకని ఆ బిడ్డని ఏం చేసింది అంటే ఆ పశువుల తొట్టు ఉంటే దాంట్లో పండుగ పెట్టింది. మనం కుడితే పెడతాం కదా, మంచిగా ఉంటుంది కాబట్టి దాంట్లో పండబెట్టింది. అంటే క్లియర్. ఇప్పుడు ఈడు బయలుదేరాడు. మొదటోడు ఏమని మాట్లాడాడు? యేసుక్రీస్తు వారు లేకుండా పరలోకమే లేదు, అలాంటప్పుడు పరలోకం ఎలా పుడతాడని వాడు బయలుదేరాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని దగ్గర పిలిచి
వాడు కొట్టుకుంటున్నాడు, వీడు కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఇద్దరం దగ్గర ఉన్నారనుకుందాం. ఇప్పుడు వీళ్ళిద్దరికీ మనం ప్రశ్నిస్తున్నాం మనం. ఎందుకంటే దేవుడు అడిగాడు కదా, వాడు 1 కొరింథీ 6:5 సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనా లేడా? ఎట్లాగా ఎదవలు రాదు. అది ఇప్పుడు మనం చెప్పాలి. ఇద్దరు కూర్చోండిరా, ఇది భూలోకములో క్రీస్తు జననానికి సంబంధించినటువంటి విషయము. దీన్ని ఇప్పుడు మనం పునఃపరిశీలన చేద్దాం. అది అందాలంటే ఇది మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు? వాళ్ళిద్దరిని అడిగిన సమాధానం ఎలా వస్తుందో చెప్తాను. ఎవడైనా అలాగే చెప్పాలి. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు? యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు? పుట్టుకు కూడా రాశాడు కాబట్టి ఇంత స్పష్టంగా ఉంది. యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుట్టారు, ఒక సత్రంలో పుట్టారు. అదే యెరూషలేము, అదే దావీదు ఊరు, దానికి అన్ని పేర్లు ఉన్నాయి. ఓకే, యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారంటే స్పష్టంగా ఉంది. బెత్లెహేము, సత్రం. దీన్ని పక్కన పెడతాం. ఇప్పుడు మన కాడికి వద్దాం. ఎందుకంటే ఆయన అర్థం కావాలి, ముందు మనం అర్థం కావాలిగా. తాను నిలుచున్నాను తలంచేవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు నేను క్రీస్తు కొరకు నిలబడ్డాను, నేను పడకుండా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన కాడికి వద్దాం. ఇప్పుడు నేను ఎక్కడ పుట్టాను? ఇప్పుడు పరలోక విషయం అర్థం కావాలంటే భూలోకములో క్రీస్తు జనం అర్థం కావాలి. క్రీస్తు జనం అర్థం కావాలంటే ముందు నా పుట్టుకు నాకు అర్థం కావాలి. నేనెవరో నాకు తెలిస్తేనే నేను బైబిల్ కాడ నిలబడి క్రీస్తు ఎవరో తెలుసుకొని మీకు చెప్తాను. అసలు నేను ఎవరో నాకు తెలియనప్పుడు నేను ఏం చెప్తాను? నా గురించి నాకు డీటెయిల్స్ అవసరం కదా. అది ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే నువ్వు ఎవరో ముందు నాకు తెలియాలా. అదే ముందు నీ ఆధార్ కార్డు అంటాడా, ఏ ఊరు వాడివి, ఎక్కడ వాడివి, ఏంటి, రైట్, నానుందా, అమ్ముందా, ఓకే. ఇప్పుడు సర్టిఫికెట్లు, ఆ తర్వాత నీ స్కిల్స్ ఇంకేమైనా ఉన్నాయో, నువ్వు చేసే కంపెనీ కానీ ఇంకేమైనా ఉన్నాయో అన్నీ చూస్తాడు. అప్పుడు వాడు ఇంటర్వ్యూ చేస్తాడు. ఇన్ని చూసిన తర్వాత కూడా ఇంటర్వ్యూ చేస్తాడు. తర్వాత కాళ్ళకి వచ్చి వెళ్ళి అంటాడు. ఇంత అవసరం. ఇప్పుడు పరలోకల విషయాలు తెలియాలంటే భూలోకంలో క్రీస్తు జన్మం తెలియాలి. క్రీస్తు జన్మం తెలియాలంటే ముందు మన జన్మం తెలియాలి. క్రీస్తు జన్మం స్పష్టంగా రాయించాడు దేవుడు, క్లియర్ కట్. ఇప్పుడు మన కాడుకు వచ్చిందని మనం ఆలోచించాలి. ఇప్పుడు నేను ఎక్కడ పుట్టాను? నేను ఎక్కడ పుట్టానంటే నాకు ఒక పుట్టిన ఊరు ఒకటి ఉంది. మాది జగ్గయ్యపేట, మక్కపేట. అది కార్డులో అదే ఉంటుందా? ఉంటుంది. హౌస్ నెంబర్ ఉంటుంది 71/3 ఇందిరానగర్, మక్కపేట, పచ్చవాయి మండలం, కృష్ణా జిల్లా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా. స్పష్టంగా ఉంది, డోర్ నెంబర్తో సహా స్పష్టంగా ఉంది. నిజానికి నేను ఎక్కడ పుట్టాను తెలుసా? నేను మా అమ్మమ్మ గారి ఊళ్ళో పుట్టాను. మా అమ్మది జగ్గాపేట దగ్గర రామచంద్రపురం. మా అమ్మది. నేను పుట్టింది రామచంద్రపురంలో. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో, లేకపోతే పొలానికి వెళితేనో, లేకపోతే ఎడ్ల బండి మీద నొప్పులు వస్తే తీసుకెళ్తేనో, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. చాలామంది పొలంలో కంటారు సుఖప్రసవాలు అన్నీ. ఇప్పుడు అన్నీ ఆపరేషన్లు. కానీ చాలామంది పొలానికి వెళ్తారు, పొలంలో కంటారు, దారిలో కంటారు. అప్పుడు ట్రాక్టర్ లేవు, ట్రాక్టర్ కంటే ముందు ఎడ్ల బండ్లు ఉన్నాయి, ఎడ్ల బండి మీద కంటారు. అది కొంతమంది సమాధుల దగ్గర కంటారు, అంటే ఆడకు వస్తే డెలివరీ అయిపోద్ది. కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్లో కంటారు. శ్రీనిధి మా అమ్మ ఎక్కడ పుట్టింది, హాస్పిటల్లో పుట్టింది. అంటే అప్పుడు డెవలప్ అయింది. ఇప్పుడు ఎక్కడ పుట్టావు? మనం మక్కపేట. నిజానికి మనం ఆ ఊరు నేను పుట్టింది అక్కడ కాదు. మరి నేను మా అమ్మమ్మ గారి ఊరిలో, మా అమ్మ మెరవజోరి పోతే ఏడాది అంటున్నాను. పోనీ ఇంట్లోనే కందాము. అది కూడా మళ్ళీ మా అమ్మమ్మ ఇంట్లో కాదు సుమా. మా అమ్మ ఫుల్ ప్రెగ్నెంట్గా డెలివరీ ఉన్నప్పుడు అమ్మాయి అని చెప్పేసి ఆ పక్కలు తీసుకెళ్తుంటారు మనకి. రామ్మాయి పాయసమో, లేకపోతే పులిహారో, లేకపోతే పుల్కానో, ఉప్మానో ఏదో పెడుతుంటారు. తీసుకెళ్ళి 2 రోజులు పట్టించుకొని కనుక తీసుకెళ్ళి చుట్టాలు ఇంట్లో కానొచ్చు, పొలంలో కానొచ్చు, బావి కాడ కానొచ్చు, సమాధుల కాడ కానొచ్చు, వాపు కాడ కానొచ్చు, ఎట్లా బండి మీద కానొచ్చు, హాస్పిటల్, గవర్నమెంట్ అమ్మగారు హాస్పిటల్ కానొచ్చు.
నేను పుట్టింది అక్కడ, నిజానికి నేను పుట్టింది అక్కడ. కానీ ఆధార్ కార్డు అనేది వచ్చిన తర్వాత దాంట్లో ఏమని మెన్షన్ చేశారో తెలుసా? మక్కాపేట. ఇది అబద్ధమా నిజమా చెప్పాలి. వీళ్ళిద్దరు అడగాలి ఇప్పుడు మనం, ఎందుకంటే పెద్ద ముదురు. మరి ఇప్పుడు నా పుట్టిన డేటు మెన్షన్ చేయబడింది. ప్రజాసంఖ్య ఆనాడు రాయబడింది, ఈనాడు కూడా రాయబడింది. కాబట్టి నాది కూడా జనాభా లెక్కలో ఉన్నది. ఆ జనాభా లెక్కలో ఏముందాయా అంటే పలానా కొడుకు, పలానా హౌస్ నెంబరు, పలానా ఊరు, పలానా మండలం, పలానా తాలూకా, పలానా జిల్లా. అంటే నా డేట్ ఆఫ్ బర్త్, నేను పుట్టినటువంటి ప్లేస్, డేట్ ఆఫ్ ప్లేస్, బర్త్ ప్లేస్. డేట్ ఆఫ్ బర్త్ తప్పే, డేట్ ఆఫ్ ప్లేసు తప్పే, అసలు పుట్టుకు చెప్తున్న విధానం కూడా తప్పే. అయినా సరే లోకంలో చాలామంది ఎవరుతున్నానో కావట్లేదా? ఏ ఊర్రా మీది? హైదరాబాద్ అంటున్నారు. హైదరాబాద్ ఎందుకు అవుద్ది? హైదరాబాద్ ఎందుకు అవుద్ది? హైదరాబాదులో కొన్ని వందల గ్రామాల కలయిక ఉంది, కొన్ని వందల మెట్రోపాలిటన్ నగరాల కలయిక ఉంది, మండలాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి. అన్నీ కలిస్తే కానీ మెగా సిటీ అవుద్ది ఇది. అది సింపుల్గా హైదరాబాద్ అంటాం. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను అని చెప్పింది తప్ప ఉప్ప? ఒప్పను అనుకో తప్పు అని నిరూపించవచ్చు, తప్పను అనుకో ఒప్పు అని చెప్పచ్చు. ఎందుకు తప్ప ఒప్ప అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ ప్రేమ లోపించిందో, అంటే అర్థం చేసుకునే మనసు మనలో లోపించిందో ఖచ్చితంగా కారణం వెతుకుతాం. చెప్పిన దాంట్లోనే ఉన్నది అర్థం చేసుకుంటే దాని వెనకాల ఇంత సారం ఉంటుంది. హైదరాబాద్లో ఉంటున్నది నిజం. ఎక్కడుంటున్నామంటే పోస్ట్ అడ్రస్ చెప్తుంటాం మనం, అది నిజమే. చెప్పిన పదము నిజమే, ఇది నిజమే. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో పరలోకంలో పుట్టారండి నేను ప్రసంగం చేస్తున్నాను. ఎక్కడ? బయట. పరలోకం సంబంధించింది. వినే వాళ్ళకి ఏమర్థమవుతుందంటే ఓకే, ఇలా దేవుడు పరలోకానికి సంబంధించిన ఆయన పరలోకాధిపతి అర్థమైపోతారు. మీరు కూడా మరణిస్తే పరలోకం వెళ్తారు అని చెప్పాం. తప్పేముంది? క్రైస్తవుడు మరణిస్తే పరలోకం పొందుకుంటాడని చెప్పడం తప్పెందుకు అవుద్ది? ఇప్పుడు ఈ రెండో మాట బయలుదేరి పరలోకం పోతావా? నువ్వేమంత త్యాగం చేశావు, ఏమంత క్రియలు ఉన్నాయి, ఏమంత వాక్యం ఉంది, ఏమంత ప్రేమ ఉంది, ఏమంత ఈ ముంతేవారని చేస్తాడు. తొందరగా అర్థం కావడం కొరకు, ఎదుటివాడికి క్రైస్తవులు గొప్పతనం తెలియటం కొరకు పరలోకం అనే పదాన్ని మెన్షన్ చేస్తాం మనం. అది తప్పెందుకు అవుద్ది? అది చనిపోతే పరమపదించారని రాయబడింది సమాధుల దగ్గర. అని వీడు చూశాడా? వీడు ఆడిపోయిందో వీడు తెలియదు, వీడు పరలోకానికి సంబంధించిన వాడు. అది ఎలా మాట్లాడతాం మనం? బయట వాడు వింటున్నప్పుడు వాడికి కూడా క్రైస్తవ్యం పట్ల ప్రేమ, ఆప్యాయత, ఒక నమ్మకం, ఆత్మ పట్ల వాడికి ఒక ఆలోచన, ఇవన్నీ కలగడం కొరకు మనం ఆ పదాన్ని చేస్తాం ప్రయోగం. అదేది నొక్కి ఒక్క నుంచి లాగేద్దామని, క్లూ లాగదామని కాదు. అక్కడ యేసుక్రీస్తు పరలోకంలో పుట్టారు, యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నారు, యేసుక్రీస్తు పరలోకానికి ఎక్కెళ్ళారు అని ప్రసంగం చేస్తుంటాడు. ఇది కావాలని పట్టుకొని లాగాడు అంతే. మరి అక్కడ నిజానికి నీ పుట్టుకే బాగలేదు. నువ్వు మెమ్మమ్మూరులో పుట్టి మీ నాన్న అడ్రస్ పెట్టుకొని అప్పటికే డోర్ నెంబర్ లేదు. మరి అయినా సరే ఈరోజు మెన్షన్ చేశాడు డోర్ నెంబర్ అని. పచ్చి అబద్ధం అది. అప్పుడు స్థితి రోడ్డు పక్క చిన్న దారి, అటు కొంట ఇటు కొంట, అది నీ ప్లేస్ ఆఫ్ బర్త్. కానీ ఈ రోజున అక్కడ ఓ పంచాయతీ ఆఫీస్ తెలిసింది, లేకపోతే ఒక స్కూల్ కట్టారు, మీ నాన్న ఎక్కడో ఇల్లు కట్టుకున్నాడు, నువ్వు పుట్టింది ఎక్కడ, మీ నాన్న ఇల్లు కట్టింది అక్కడ. అయినా సరే నువ్వేం చెబుతావు అంటే నాదన్నీ పలానా అంటావు. కాదు 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 కాదు. నీ పుట్టుకలోనే ఎంత లొట్టెట్టుకొని యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి, ఆయన పరలోకం గురించి, ఆయన భూలోకం గురించి వీడు ఎలా మాట్లాడతాడండి? నీ ఆధార్ కార్డులో మెన్షన్ చేయబడ్డ అడ్రస్సే రాంగ్.
అంటే నువ్వు పెద్ద రాంగోడివి అని అర్థమైపోయింది. నువ్వే పెద్ద రాంగోడివి, నువ్వు రైట్ ఏం చేస్తావు? బైబిల్ని అర్థం చేసుకోవటం అంటారు తెలుసా. 7 అడుగులు నడుపుతారు, 3 ముళ్ళు వేస్తారు. 3 ఎందుకు వేయాలి చెప్పండి? 30 ఎత్తు తప్పేంది, మరి 1 ఎత్తు తప్పేంది? అసలు చాలా కంట్రీలో 3 ముళ్ళే లేవు, మొత్తం ఉంగరాలే, రింగ్ దొరికేస్తా అంతే, పెళ్ళి అయిపోయింది అంతే. అది రింగ్ దొరికితే పెళ్ళి అయిపోయింది. భారతదేశంలో ఉన్నాం కాబట్టి 3 ముళ్ళ గురించి మనకు ఏదో కొంత చరిత్ర ఉంది కాబట్టి, అది మనకు పెద్దలు ఊది 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 మనసులో ఉంది కాబట్టి, అది క్రైస్తవులకు వచ్చి జ్వరబడింది కాబట్టి, తండ్రి యొక్క ముడి, కుమారుడు యొక్క ముడి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముడిని 3 ముళ్ళు వేసాం. క్రైస్తవ్యం నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ వరల్డ్. అప్పుడు అలాంటప్పుడు ప్రపంచంలో కూడా 3 ముళ్ళు వేయాలి మరి. ఆడ ఉంగరం పెట్టేస్తారు అంతే. ఈవెన్ కేరళలో, మన స్టేట్ పక్క స్టేట్లో తాలిబొట్లు కట్టరు, రింగ్ పెట్టేస్తారు అంతే. మరి కొన్ని స్టేట్లో తాలిబొట్టు కట్టి తండ్రి కుమార పరిశుధాత్మను, అదే పక్కన స్టేట్లో క్రిస్టియానిటీ ఉంగరం పెట్టేసి తండ్రి కుమార పరిశుధాత్మ అన్నారు. అంటే ఇది రైట్, అది రాంగు, అది రాంగు, ఇది రైట్ అని చెప్తావా? ఏదైతే ఏందిరా, ఈ రింగులు బొంగులు లేకుండానే సంతకం పెట్టేస్తున్నారు అంతే. రిజిస్టర్ ఆఫీసులో అబ్బాయి పోతున్నారు, రిజిస్టర్ ఆఫీస్లో 5,000 కడుతున్నారు, సంతకం పెట్టేస్తున్నారు, దాంట్లో టిక్కును మారుతున్నారు, అయిపోయింది. ఇప్పుడు రింగ్ కూడా లేదు. ఇంకా ఇది పెళ్ళి కాదా, అది పెళ్ళి కాదా, ఇది 3 ముళ్ళు వేసింది పెళ్ళి కాదా? అరే అరే అరే, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారండి? 2 నిమిషాల్లో ఓడెత్తా, 2 సెకండ్లో ఓడెత్తా అని ఆడ పుట్టలేదు అనకంటే ముందేముంది? ఏంది ఇది? ఫస్ట్ నిన్ను నువ్వు సరి చేసుకో. మిమ్మల్ని అడుగు, అమ్మా నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టానా, అమ్మగారు హాస్పిటల్ పుట్టానా, పొలానికి పనికి వెళ్తే పుట్టానా, అర్ధరాత్రి నడిచొస్తుంటే పుట్టానా, మిరపచేలో కన్నావా, పత్తి చేలో కన్నావా, ఎట్లా బండి మీద కన్నావా, ట్రాక్టర్ మీద కన్నావా, సమాధుల కాడ కన్నావా, బట్టలకి వెళ్ళి వాగులో కన్నావా? అడుగు మిమ్మల్ని. మిమ్మ చెప్పిద్ది. అమ్మమ్మ ఊర్లో కన్నావా, అమ్మమ్మ చుట్టాల ఊర్లో కన్నావా? అడుగు చెప్పిద్ది. నీ పుట్టుక మేనసనే రాంగు. మళ్ళీ యేసుక్రీస్తు వారి కాడికి వచ్చి ఇద్దరు కలిసి పిల్లి కొట్టుకొని ఎలక్కాడికి వెళ్ళాయంట. 2 ఎలకలు కొట్టుకొని పిల్లి కాడికి వెళ్ళాయంట. ఎలకల పోరు పిల్లి తీర్చిందంట. ఇప్పుడు అన్ని కాడికి ఎందుకు వెళ్తున్నారా? అర్థం చేసుకోవడానికి ఒక ముక్క అర్థమండి మనం సహజంగా. అది అది ఇందుట్లో ఏముంది? పరలోకంలో పుట్టారు. పరలోకం అంటే ముందే ఉంది. ఏందది? ఆయన బట్టే భూలోకం, ఆయన బట్టే పరలోకం, ఆయన బట్టే. అంటే క్రైస్తవులుగా మనకి ఆయన లేకుండా ఏది కలగలేదంటే ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, జ్యేష్ఠుడు, జ్యేష్ఠ కుమారుడు అని అర్థం కావటం కొరకు అది అక్కడ వాడుతున్న పదాలు. అంతేకాని మిమ్మల్ని క్లూలు, లాలు జనాల్లోకి వెళ్ళి పలసం చేయాలి కాదు బైబిల్ని, తెలుసా? అట్లనుకుంటే యేసుక్రీస్తు వారితో సంబంధం లేకుండా దేవుడన్న మాట్లాడే తెలుసా? బైబిల్లో కొన్ని మొచ్చుకు చూపిస్తా. అసలు యేసుక్రీస్తు వారికి సంబంధం లేదు. ఇప్పుడు మనకి కొలస్సీ 1:6 ఏమనుంది? ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన అంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి సంబంధం లేకుండా మనం అలా అనుకుంటే ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు వారికి సంబంధం లేకుండా యెహోవా దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఏమో రాయించాడు చూద్దామా? ఆ మాటను బట్టి యేసుక్రీస్తు వారికి సంబంధం ఉందా లేదా చూద్దామా? 2 ముక్కలు చూద్దాం. వీళ్ళిద్దరిని పెట్టి ఇప్పుడు 33:6 కీర్తన. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను అన్నది అక్కడ. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను అంటే దేవుని మాటను బట్టి ఆకాశాలు కలిగాయి అన్నది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారికి సంబంధం లేదా? యేసుక్రీస్తు వారికి సంబంధం లేదా? పౌలు గారు ఏమని రాశారు? ఆయన యందు, ఆయన ద్వారా, ఆయన బట్టి ఆకాశాలు కలిగాయి. అది కానీ కీర్తనకారుల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను అంటే యేసుక్రీస్తు వారు మెన్షన్ లేదు అక్కడ. యేసుక్రీస్తు వారి గురించి లేదు కాబట్టి యేసుక్రీస్తు వారు లేరు అన్నావా? కలిగి ఉన్నది ఏది లేకుండా కలగలేదు, ఈవెన్ ఆకాశాలు కూడా. అంటే ఇంత సరౌండ్ నీకు తెలుసుంటే లోకానికి చెబుతున్నప్పుడు ఒక ముక్క అర్థం మనం.
తప్పని కాదు అక్కడ, వాళ్ళకి అర్థమైతే సరిపోద్ది అది. ఓకే, 102:25 కీర్తన. ఆది యందు భూమికి, ఆయన యందు భూమికి పునాది వేసినట్టుగా ఉంది అక్కడ. ఆయన ఎందుకు భూమికి పునాది పడింది? ఆది యందు నీవు భూమికి పునాది వేసింది అంటే యేసుక్రీస్తు వారు ఉన్నారా? భూమికి పునాది వేసింది ఆయనే. దేవుడి మాట చేత ఆకాశాలు కలిగింది. ఇర్మియా 45:12, యెషయా 45:18, కీర్తన 146:6. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు యేసుక్రీస్తు వారు ప్రమేయం లేకుండా యెహోవా దేవుడు నేను ఒక్కనే చేసినట్టుగా రాయించాడు అని ఉంది అక్కడ. అలా చెప్పేస్తావా? అలా చెప్పేస్తావా? యేసుకి ఏ సంబంధం లేదు, కావాలంటే చూసుకో. 39 పుస్తకాల్లో అసలు యేసు గురించి సంబంధమే లేదు. దీన్ని ఏమంటారు? బుర్ర తక్కువ ఆలోచన అంటారు. బుర్ర తక్కువ ఆలోచనే, బుర్ర తక్కువ ఆలోచనే కదా. అంటే యేసుక్రీస్తు వారు లేరు అక్కడ. యేసుక్రీస్తు వారు లేకుండా ఏది కలగలేదు కదా. అలాంటప్పుడు యేసుక్రీస్తు వారు ఉంటాడు కదా. యేసుక్రీస్తు వారు అదృశ్యంగా కనబడుతున్నాడు కదా అక్కడ ఆ మాటలో. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయన బట్టి ఆకాశాలు, భూమి, పరలోకం, నరకం, పాతాళం ఏదైనా సరే ఆయన బట్టే కలగాలి. ఆయన లేకుండా ఏది కలగలేదు. అలాంటప్పుడు ఇక్కడ ఆయన లేడు కదా. ఛాలెంజ్ ఆయన చూపిందిట్లో. ఆది యందు నువ్వు భూమికి పునాది వేసేటివి. ఆది యందు పునాది వేసిన వాడు యెహోవా. యేసుకే సంబంధం. వాదించుకున్నావా? సభ పెట్టి జనాలు పిలిచి వాదించుకున్నావా? ఒక పక్క యేసుక్రీస్తు, ఇద్దరం క్రైస్తవులమే. యెహోవా దేవుడికి సంబంధం, యేసుకు సంబంధం లేదు. నేను కాదు యేసు లేకుండా నువ్వు దీనికి ఆన్సర్ చెప్పే ముందని నేను ఇలా ఇష్టానుసారంగా ఇద్దరు మాట్లాడుకుంటే మిగతా వాళ్ళు తుప్పుకుని వస్తారు పగలు తీసి నోట్లో. దాని అర్థం అది కాదు. అది తండ్రి మాట్లాడుతున్నాడు. అది తండ్రి తీర్పు తీర్చాడు. ఆయన ఒక ఊరిలో పెద్ద ఆయన తీర్పరగా ఉన్నాడు, తీర్పు తీర్చాడు. ఆ ఇంటి వైపు చూస్తే న్యాయం దొరికిద్ది అని ఆ ఊరు చూసిద్ది పెద్ద ఆయన్ని బట్టి. ఇప్పుడు ఆ ఇంటి వైపు చూస్తే ఆయనకి మాకు న్యాయం జరిగిద్ది అని అనుకున్నామంటే పెద్ద ఆయన లేడు, ఆయన కొడుకులు లేరు, ఆయనకు ఏమి లేదు. ఆ ఇల్లు చూస్తే న్యాయం వచ్చేది దాని అర్థం అదా? ఆ ఇల్లు ఎవరికైనా ఈ ప్రాంతంలో ఎవరికైనా సరే న్యాయమే జరిగించింది అంటే అర్థం ఏంటి? ఇల్లు చేయదు, ఇంట్లో ఉన్న ఆయన చేస్తాడు. ఆయన తర్వాత వారసు గారు కొడుకు చేస్తాడు, ఆ కుటుంబం చేసింది. కాబట్టి ఆ పెద్ద ఆయన చుట్టుపక్కల ప్రాంతాలకు ఆయన మాట అంటే వేద వాక్కు అని ఎందుకంటాం? ఆ ఇల్లు అన్ని కుటుంబాలు అలా చూసింది కాబట్టి. ఇల్లు ఎలా చూసింది? ఇల్లు కళ్ళు ఉన్నాయా? ఇల్లు నడిసిద్దా? ఇలా అన్నాం అనుకోండి, దాని అర్థం అసలు ఏమంటుంది చెప్పండి? ఏమంటుంది? తండ్రి తీర్చాడంటే తర్వాత కొడుకు మళ్ళీ వారసత్వం. అది తిరిగి మళ్ళీ కొడుకే రావాలి తీర్పుకి. అంటే తండ్రి ఏం చేస్తున్నాడో కొడుకుకి దాంట్లో బాగా ఉన్నది. ఒక పక్క కొడుకు నేర్పుతున్నాడు, చూపుతున్నాడు, ప్రేమను పంచుతున్నాడు, లోకానికి తీర్పిస్తున్నాడు. తండ్రి ద్వారా ఆ కుటుంబం ఇంత గొప్పగా పరిగణింపబడుతున్నప్పుడు కొడుకే లేడు, భార్య లేదు, ఆ ఇల్లే లేదంటే ఎట్లా? బ్రతకు వారు ఎన్ని చిన్న ఆలోచనలు. అందుకే చెప్తుంటే ఎక్కువ క్రైస్తవ బోధకుడికి బుర్ర ఉండదు. ఆ వాక్యం చెప్పేస్తాడు, ఆ వాక్యం ఇలా ఉంది కదా, మరి సారం భావం 160వ కీర్తన 120వ వచనంలో సారం ఏమైంది? 9:13 మత్తయిలో భావం ఏమైంది? ఇవన్నీ వద్దు. సారాలు, భావాలు అర్థం చేసుకునే మనస్తత్వం ఈ రోజున మనిషికి లేదు. కాబట్టే ప్రేమ లేని వారిగా లోకంలో ఉండి నేను బైబిల్ చెప్తా. ముందు ఒక్కటి సరి చేసుకొని రాయి. ఫస్ట్ మీ ఆధార్ కార్డులో మిమ్మ ఏ పత్తిశాల కన్నదో, మిరపశాల కన్నదో, ఎడ్ల బండి మీద కన్నదో, ట్రాక్టర్ మీద కన్నదో, లేకపోతే పిల్ల కాలువలో కన్నదో, లేకపోతే సమాధుల కాడ కన్నదో, లేకపోతే ఇంకేడన్నా కన్నదో దాన్ని మెన్షన్ చేయండి ఫస్ట్. అది ఏ ఊరు అది. కనుక ప్రతి ఒక్కడి అడ్రస్ ఆధార్లో ఉన్నది
100% రాంగే. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవడు రైట్ పర్సనే లేడు, ఈవెన్ మీ. మనం ఇంత దరిద్రం పెట్టుకొని ఈ బైబిల్ కాడికి వచ్చి పవిత్రమైన బైబిల్ని పట్టుకొని ఏసు పుట్టుకట్ట, ఏసు అట్ట, ఇదెట్ట నేనే చెప్పగలనంటే నీ బతుకే బాగలేదు. నీ బతుకు ఫుల్ క్లారిటీ అడ్రస్సే నీ దగ్గర లేదు. అది నీ అడ్రస్ని తప్పుడు అడ్రస్లే, వయసుతో సహా తప్పే, పుట్టింది తప్పే, అన్నీ తప్పే. అది అప్పటికి ఆ పిల్లకాలం అంది. ఇప్పుడు నువ్వు అడ్రస్ ఏం చెప్పాలి తెలుసా? ఎడ్ల బండి మీద, ఇంతటితో పోస్టల్ అడ్రస్. ఇప్పుడు మరి నా అడ్రస్ చెప్పాలంటే ఎడ్ల బండి మీద మా అమ్మ నిండు చూడాలిగా ఉండి పోతున్నప్పుడు నా అడ్రస్ పిచ్చికి బతికేవాడికి సరే ఎంత 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 చెప్పాలి. ఇప్పుడు నా పుట్టిన అడ్రస్ చెప్పాలంటే అందుకే సింపుల్గా ఏం చెబుతాయి అంటే తండ్రి అడ్రస్ ఇస్తున్నాను. మా నాన్నగారు పుట్టింది ఈ ఊరిలో కాబట్టి మా నాన్నగారు ఏ ఊర్లో అయితే పుట్టారో మా నాన్నగారిదే నాకు వచ్చింది. మా నాన్నగారు పుట్టింది పలానా ఊరిలో కాబట్టి నేను ఎక్కడ పుట్టినా సరే పోస్ట్ అడ్రస్లో అక్కడికే వచ్చింది. కాబట్టి పరమ తండ్రి ఉండే స్థలం పరలోకం. పరమ తండ్రిలో పుట్టినవాడు యేసుక్రీస్తు వారు. అంటే తండ్రి పరలోకంలో ఉంటే క్రీస్తు పరలోకంలో ఉన్నట్టే. పరలోకంలో పుట్టినవాడు, పరలోకంలో ఉన్నవాడు, పరలోకానికి సంబంధించిన వాడు. పరలోకం ఈమెను ఆయన ద్వారానే కలిగింది, ఆయన లేకుండా ఏది లేదు. కానీ చెబుతున్నప్పుడు పరలోకవాసిగా చెబుతాం మనం. తప్పేముంది అక్కడ? సరే నీదే తీసుకుందాం, ఇందులో నువ్వు తేలిపోతావు కానీ సరే నీదే తీసుకుందాం. ఇప్పుడు నీ అడ్రస్ రాంగే కదా, నీ అడ్రస్ సరి చేయి. లోకాన్ని చెప్పేటప్పుడు జాగ్రత్తగా బోధించు. రైట్. ఇప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం. రైట్. యేసుక్రీస్తు వారు పరలోకంలోనే, పరలోకానికంటే ముందే ఉన్నవారు. ఓకే, ఎక్కడున్నాడు? అది ఇప్పుడు వాడి కాడికి వచ్చేద్దాం. ఇప్పుడు ఇంత చెప్పాం, వాడికి అర్థమే సావదు. ఇప్పుడు మళ్ళీ వాడి కాడికి వద్దాం. మళ్ళీ వాడు నాకు చెప్పదు అంటారు కదా. సరే, యేసుక్రీస్తు వారు లేకుండా పరలోకం కలగలేదు. రైట్. ఇప్పుడు ఎంత చెప్పినా నీకు అర్థమే సావాలి. మళ్ళీ నీ కాడికి వచ్చేద్దాం. ఇప్పుడు పరలోకం లేనప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? తెలియక చెప్పేది ఏంటంటే తండ్రిలో ఉన్నాడు. నువ్వు కూడా తండ్రిలోనే ఉన్నావు మరి. అది నేను కూడా తండ్రిలోనే ఉన్నా మరి. క్రీస్తుని బట్టి అందరం వచ్చాం మరి. ఇక్కడ ఇది ఫెయిల్, మాకు అది కాదు. నా గురించి పక్కన పెట్టు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకం కలగనప్పుడు ఎక్కడున్నాడు? తండ్రిలో ఉన్నాడు. వీడికి అంతకంటే ఛాన్స్ లేదు ఇంకా. రైట్. తండ్రి ఎక్కడ ఉన్నాడు? అప్పుడు పరలోకం లేదుగా. తెలియక ఆదికాండానికి వెళ్తాడు. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచున్నది అని అంటాడు. మళ్ళా వీడికి ఇంతకంటే ఎక్కువ సావదాం. రైట్. అక్కడ వెళ్దాం. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతున్నప్పుడు జలములు దేవుడి కంటే ముందున్నాయా, దేవుడితో సమానంగా ఉన్నాయా, దేవుడి కలిగిస్తే ఉన్నాయా? అది జలములు మొత్తం జలములే అంటడం. మరి జలములు కూడా దేవుడి కంటే ముందు ఉన్నాయా? అలాంటప్పుడు ఆకాశాలు కానీ జలములు కానీ దేవుడు కలిగినట్టుగా ఎందుకు రాసుకున్నాడు? అంటే దేవుడు తప్పు రాసుకున్నాడు చెప్పు వాక్యం. దేవుడు కలిగించాడంటే కలిగి ఉన్నది ఏది లేకుండా కలగలేదు. అంటే యేసుక్రీస్తు వారు ముందున్నారు. జలముల కంటే యేసుక్రీస్తు వారు ముందున్నారు. మరి దేవుని ఆత్మ అల్లాడుచున్నది కదా. ఒక్కడే ఒంటరిగా ఉన్న తండ్రి, నీ తండ్రి ఒంటరి వాడు, జలముల మీద అల్లాడుచున్నాడు అన్న కదా. మరి జలములు అక్కడి నుంచి వచ్చాయి. అది అంటే అప్పటికి సృష్టి నిర్మాణం జరిగిందా? లేదు. అంటే సృష్టి కంటే ముందు జలములు ఉన్నాయా? ఉన్నాయి. ఆ ఉన్న జలముల కంటే ముందు దేవుడు ఉన్నాడా? అది ఉన్నాడు. మరి అవి కలిగించింది ఎవరు? దేవుడు. అంటే ఇలా ఇష్టానుసారంగా నువ్విట్టు నేను ఇటు పోతే 10 గంటలైనా 10 సంవత్సరాలైనా దీనికి ఆశ వచ్చి సావదు. అదే కనుక తండ్రి అయిన దేవుడిలో యేసుక్రీస్తు వారు ఉంటే ఆ తండ్రి అయిన దేవుని పర్మనెంట్ అడ్రస్ పరలోకం. కాబట్టి యేసుక్రీస్తు వారు తండ్రిలో నుంచి వచ్చారు కాబట్టి పరలోకంలో పుట్టిన వాడిగా చెప్పటంలో ఏం తప్పు ఉంది? ఇందులో లాగేత్తం ఎందుకు? గిట్టినంతకాలం హీరో. అదే
నువ్వు మెగాస్టార్ చిరంజీవి లాగా ఉన్నావు, నువ్వు ప్రభుదేవ లాగా ఉన్నావు, నువ్వు మంచి పవన్ కళ్యాణ్ లాగా ఉన్నావు. ఇప్పుడు విలన్ కనపడుతున్నాడు. రావు గోపాలరావు లాగా ఉన్నావు, కోట శ్రీనివాసరావు లాగా ఉన్నావు, కైకా సత్యనారాయణ లాగా ఉన్నావు. విలన్స్ వీళ్ళంతా నచ్చితేనేమో హీరో లిస్టులోకి వెళ్ళిపోతాం, గిట్టుబాటు కాకపోతేనేమో విలన్ లిస్టులోకి దోసేస్తాడు. అంటే ఈడిష్టమే కాబట్టి అందుకే జ్ఞానము ఉప్పొంగ చేయును. కొందరికి దేవుడి గురించిన జ్ఞానం లేదు కాబట్టి ఈ అర్ధమదడు బోధకులు ఒకరి మీద ఒకడు ఈర్ష్యతో ద్వేషముతో ఏదో నాకు తెలుసు బైబిల్ అన్నట్టుగా లాగేస్తారు తప్ప ఈ ఇరువురు బచ్చాగాళ్ళకి బైబిల్ రాదు. ఎందుకంటే ఈడ ఆధార్ కార్డులో అడ్రస్ తప్పు, ఈ తప్పుతోడు చెప్పేది నిజమని నేను నమ్ముతాను. కాబట్టి సరి చేసుకో, ఫస్ట్ నిన్ను నువ్వు అర్థం చేసుకో, ఆ తర్వాత దేవుడు ఏం చెబుతున్నాడో అర్థం చేసుకో. అది లోకానికి చెప్పేటప్పుడు ప్రేమను పంచి లోకస్తులను సైతం దేవుళ్ళు నిలబెట్టడానికి ప్రయత్నం చేయి. అంతేగాని మీ ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టుగా వాడి మీద వీడి మీద వాడు ఇలా వెళ్ళిపోతే చివరికి అవమాన పాలయ్యేది, చివరికి అవమానకరంగా దేవుడు నిలబెట్టేది మీరే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఒక పదాన్ని అర్థం చేసుకోవటంలో కంప్లీట్గా ఫెయిల్ అయింది క్రైస్తవ్యం. అది లాస్ట్ మాట 1 కొరింథీ 8:6 లాస్ట్ మాట. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నుండి అన్నాడంటే యేసుక్రీస్తు వారికి సంబంధం లేనట్టుగా ఉంది అక్కడ. దాని అర్థం అదా? ఆయన నుండి కలిగితే యేసుకే సంబంధమే అందామా? అది వెరితనమే. ఆయనలో యేసున్నాడు. అది ఇంకెంతకంటే ఎక్కువ చెప్పలేములేండి. ఈ దరిద్రులకి సమస్తం కలిగిన ఆయన నిమిత్తము మనం ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను, తండ్రి నుండి సమస్తము కలిగింది. ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు వారు. తండ్రి ఒక్కడే, ఆయన యెహోవా. ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన నుండి సమస్తము కలిగింది, ఆయన ద్వారా సమస్తం కలిగింది, ఆయన ద్వారానే కలిగిన వారము. అంటే స్పష్టంగా చెబుతున్నాడు, తండ్రిని విడమరిచి కుమారుని లేకుండా తండ్రిని మీరు చెయ్యొద్దు. తండ్రి నుండి సమస్తము కలిగింది, ఆయన తండ్రి. ప్రభువు నుండి సమస్తము కలిగింది, ఆయన కుమారుడు, ప్రభు అయిన యేసు. అంటే తండ్రి నుండి కలిగింది అని రెఫరెన్స్లు కనబడ్డా, యేసుక్రీస్తు వారి నుండి కలిగించబడ్డవి అని రెఫరెన్స్లు కనబడ్డా, ఇరువురిని విడదీసి మాట్లాడకండి అని చెప్పాడు. తండ్రి ఉండేది పరలోకం కనుక ఆయన పరలోకవాసి ఉండుట అగత్యము అని ఉంటాడు. పరలోకవాసి అంటే అర్థమైంది, నేను ఫలానా గ్రామవాసిని అంటే అర్థమైంది, ఆ గ్రామానికి సంబంధించిన వాడను, ఆ గ్రామంతో నాకు సంబంధం ఉంది, ఆ గ్రామంతో నాకు బంధుత్వం ఉంది, ఆ గ్రామంలో నేను పుట్టాను, నేను పుట్టినటువంటి ఊరు వాసి అది నివాసి అడ్రస్. దీంట్లో పెద్ద రాద్ధాంతం ఏముంది? మళ్ళీ చెప్తున్నా, గిట్టలేదు కనుకనే ఇన్ని మెత్త మాటలు మాట్లాడుతున్నాడు ఈ మెంటలోడు. ఇద్దరు మెంటలోళ్ళే కలిసినంతకాలం 1/2 ఛాయ్ తాగారు. ఇప్పుడు ఆ ఛాయ్లో కూడా నేను 2 చుక్కలు ఎక్కువ పోసి ఎవరికి అని చూద్దాం. మళ్ళీ అప్పుడు బాగానే పోసాడు, మరి నేను దాకా నేను కొద్దిగా వేసుకుంటాను. ఫస్ట్ సగసగం ఇతర మాట్లాడు 1/2 అంటే మన బతుకులు అంతే. 1/2 కంటే ఎక్కువ తాగం. ఫుల్ చేత తాగితే రూపాయి దండగా. ఆ 1/2లో మళ్ళీ ఇది ఏమంటుంది సార్, కొంచెం మూసుకొని నేను తాగడం ఇప్పుడు తాగొచ్చా, అసలు ఎందుకు తాగటం. ఇప్పుడు బాగానే ఉంది. కొద్ది కాలం పోయినాక ఆ యాదవకే ఆ తాగుతుందని తెలిసి నా ఛాయల సగం పోసా అంటే
వాడేటడు ఏదో తాగకపోతే ఎక్కడ బాధపడతారో అని చెప్పేసి నాకు ఎక్కువైంది తాగాడు వీడు. ఇప్పుడు ఎవరిది కరెక్ట్? వీళ్ళిద్దరు ఎదల మీద కరెక్ట్ అది. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి, పరలోకం గురించి, ఆయన పుట్టు గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా వీళ్ళిద్దరంత ఎదవలు, సోంబేర్లు, క్రైస్తవ్యంలో చీడపురుగులు. చిన్న మొక్కని అర్థం చేసుకుంటున్నాడు వీడు బతుకు పోస్ట్ అడ్రస్నే కరెక్ట్ చేసుకుని వీడు బైబిల్ పట్టుకొని ఎవరన్నారు దట్స్ ఆల్ ఎవరన్నారు అని మాట్లాడుతుంటే మేము వింటాం. అందుకే దేవుడు చెప్పాడు 1 కొరింథీ 6:5 ఏమని, తన సహోదరుల మధ్యన వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడేను లేడంటే ఎందుకు లేవు ప్రభువా? మేము ఉన్నాం. ఎవరికైనా బెత్తం లేకుండా వాక్యం చెప్పేస్తాం. అది ఎందుకంటే మేము పూర్తిగా మీ మీద ఆధారపడి ఉన్నాం. మిమ్మల్ని వక్రీకరించినా, అపార్థం చేసుకున్నా, వారిరువురి మధ్య మచ్చల ప్రగల్భాలు ఎక్కువైనా తాట తెస్తాం. కాబట్టి ముందు మీ బతుకుల్ని, మీ పోస్ట్ అడ్రస్ని, మీ పుట్టిన విధానాన్ని సరి చేసుకొని అప్పుడు బైబిల్లోకి వచ్చి మాట్లాడండి రా అని ఒక చిన్న స్వీట్ వార్నింగ్ అనమాట. కాబట్టి క్రైస్తవ బోధకుడు ఎప్పుడైనా తగ్గే ఉండాలి, అర్థం చేసుకోవటంలో ఎప్పుడు తగ్గే ఉండాలి. వాక్యం అందరికి ఎందుకు ఇస్తాడండి దేవుడు? కంటి ముందు అచ్చరం కానబడి చదివి చెప్పేస్తావా ఏంటి? అది దేవుని మనసు, పరిశుద్ధ గ్రంథము. అపరిశుద్ధ అశుద్ధమైన ఆలోచన ఎవరికి ఉన్నా అది అర్థం అవ్వదు. దాన్ని పట్టుకోవాలన్నా, దాని గురించి మాట్లాడాలన్నా నీకు జ్ఞానం సరిపోదురా జ్ఞానే. కాబట్టి 2 నిమిషాల్లో ఓడిస్తా. ఎవడిని మాట్లాడుతూ టీవీ ముందు ఈ ప్రసంగం నీకు అర్థం కాదు, ఇంకోసారి ఇది సావు అది. కాబట్టి యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు 2:7 చాలా జాగ్రత్తగా కురేనియా, సిరియా దేశాలకు అధిపతిగా కైసరు ఆజ్ఞిస్తున్నప్పుడు ఫస్ట్ జనాభా లెక్క రాసేటప్పుడు వారి పట్టణాలకు అందరూ వెళ్ళిపోతే వీళ్ళు కూడా వీళ్ళ పట్టణం అయినటువంటి దావీదుపురము అనగా యెరూషలేముకి నిండు చోళాలు వేసుకొని యేసోబు ఆ దావీదు గోత్రంలో వంశంలో పుట్టినవాడు కాబట్టి వచ్చాడు. అక్కడ ఆమె కన్నది సత్రంలో, స్థలము లేదు, పశువుల తొట్టులో పెట్టింది, ప్రజా సంఖ్యలో రాయబడింది. అంటే యేసుక్రీస్తు డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ అయింది, రాయబడింది, స్పష్టంగా ఉంది. కానీ చెప్పేటప్పుడు యేసుక్రీస్తు వారు యెరూషలేములో పుట్టారని చెబుతున్నాం. అది యేసుక్రీస్తు వారు నజరేతులో పుట్టాడు, నజరేతు వాడు ఆయన, నజరేతు వాసి ఆయన. అది 20 కిలోమీటర్ల దూరంలో, 20 మైళ్ళ దూరంలో యెరూషలేము ఉన్నటువంటి ఒక గ్రామం నుంచి యెరూషలేముకి వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు వారు యెరూషలేములో పుట్టారు, ఒక చోట ఉంటుంది. యేసుక్రీస్తు వారు నజరేతు వాడు, ఒక చోట ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఒక చోట ఉంటుంది, పరలోకానికి సంబంధించిన వాడు ఒక చోట ఉంటుంది. యేసుక్రీస్తు వారు దావీదుపురానికి సంబంధించిన వాడు. ఇలా ఏది మాట్లాడినా సరే యేసుక్రీస్తు వారి గురించి ఒక అవగాహన కోసమే తప్ప క్లూలు సాలు సర్ఫాజు లాగుదామని కాదు. అలా లాగుతాం అంటావు గనకనే ఆయన అడ్రస్ ఇది 1:7 ఆయన అడ్రస్. అది దేవుడు రాయించాడు. యేసుక్రీస్తు వారి అడ్రస్ని దేవుడు రాయించాడు. కానీ నీ అడ్రస్సే నువ్వు రాయించుకోలేకపోయావు. ఎంత ఉందా అండి? ఆనాడు నీల సంజయ్ రెడ్డి గారి హయాంలో వచ్చాడు అధిపతి. పలానా పట్టణం ఉందా? ఎడ్ల బండి మీద ఉందా? లేకపోతే బస్ స్టాండ్లో పడుకున్నాం ఉందా? మనకు ఉందా? ఆ పసిగొట్టు వేసుకొని వెళ్ళిపోయి నిలబడి మరీ పేరు ఎక్కించాం ఉందా? మన బతుకు గురించి లేదు, మనం రాయించలేదు అంటే ఎక్కడే రాంగ్ స్టెప్ పడింది. కానీ నువ్వు ఇలా క్వశ్చన్ చేస్తామని దేవుడు రాయించాడు ఆయన గురించి. ఇంత రాసిన తర్వాత ఒక్క మొక్కలో చెప్పాడు అది ఆయన యెరూషలేము వాసి అని. తప్పేముంది? ఎంత డీటెయిల్ ఇచ్చిన తర్వాత నీకు అర్థం కావడం కొరకు చెప్పాడు. హైదరాబాద్లో ఉంటున్న తప్పేముంది? అది హైదరాబాద్ ఉంటున్నా అంటే ఏమో. కాబట్టి మెంట్ల మొహంలంతా, క్రైస్తవ బోధకులంతా దుర్మార్గం ఇంకొకరు లేరు.
కాబట్టి ఇకనైనా సరే మీ ప్రగల్భాలు పక్కన పెట్టి మత్సర ప్రగల్భం ఆడు మాట్లాడు ఏదో ఇప్పుడు తప్పు మాట్లాడాలి, మనం తప్పు లాగాలి, మనం తప్పు చూపించాలి. మనం ఒకడి తప్పు చూపిస్తే గొప్పోడు అవ్వో, ఒకడి తప్పు నీ కంటికి కనబడ్డా చూడకుండా ఉన్నట్టుగా ఉంటామే అది గొప్పోడు కానీ నిన్ను చూపిస్తుంది. అది ఊరిగా ఏలు పెట్టి చూపించావు అనుకో, అది పర్సన్ అయిపోతుంది నువ్వే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మత్సరంతో కూడిన ప్రగల్భాలు ఎప్పటికైనా రెండు అర్థమెదట బోధక సమాజాలు మానుకోవాలి. అది మీ పుట్టుక మనం చెప్తున్నా, నీ పుట్టుకే పెద్ద రాంగ్, నీ అడ్రస్సే రాంగోడు బైబిల్ పట్టుకొని రైట్ అని చెప్పకూడదు, నాకు దేవుడి గురించి తెలుసు అని అసలుగా చెప్పకూడదు. కాబట్టి మీరు ఇరువురు ఎప్పటికైనా సరే రాంగ్ పర్సన్సే. చాలు రాజా, ప్రార్థించుకుందాం.